సో హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు ద ఫస్ట్ ఫిలిం వెరీ అండ్ హ్యాపీ. శ్రీరాముల్లో అవును, ఆ వైబ్ వైబ్ ఎలా ఉంది? వెరీ ఓవర్వెల్మింగ్. అంటే ఎప్పుడు అంటే ఆ వైబ్ చూశాను కానీ మరీ అలా నా సినిమా అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మా సినిమా చూసినప్పటికీ ఆ అరుపులు, ఆ లైట్స్, ఆ పేపర్లు చాలా జోష్ ఉండే, అట్మాస్ఫియర్ కూడా. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. టీం అందరం కలిసి కూర్చొని చూసాము ఓకే, ఫ్యామిలీ లాగా. మా ఫ్యామిలీ కూడా ఉండే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. సో మేము కూడా శ్రీరాములకి వచ్చినప్పుడు మీ ఎంట్రీకి బాగా అరిచారు, మేము అది హ్యాపీగా చూసాము. అంటే లైక్ మేము అరిచినట్టున్నాము. సో అవన్నీ మేము రివీల్ చేయం కానీ బాగుంది, మీ ఎంట్రీ బాగుంది అండ్ యువర్ క్యారెక్టరైజేషన్ బాగుంది. సో దీని తర్వాత మీరు తెలుగు సినిమాకి మీ యొక్క యాక్టింగ్ ఎలా చూపించుకోబోతున్నారు విత్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్? సో మీరు చూసినట్టుంటే నేను చేసిన లక్ష్మి క్యారెక్టర్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోదు, ఖచ్చితంగా ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వెరీ మెచ్యూర్డ్లీ రిటన్, రైటింగ్ చాలా బాగుంది. అంటే తను ప్రతి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది. మాకైనా సెలూన్ షాప్లో బ్రేకప్ సీన్ అవ్వచ్చు, అది కూడా వెరీ మెచ్యూర్డ్గా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఎక్కడ కూడా అంటే పెయిన్ ఉన్నా కానీ అందంగా చూపించారు ఆ సీన్. సో అలాంటి హార్ట్ఫుల్గా అనిపించింది. అవును, అంటే ఎక్కడ నాకు డిస్సాటిస్ఫాక్షన్ లేదు. సో అలాంటి క్యారెక్టర్స్, ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. సో ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చినా బట్ ఒక యాక్టర్కి లేకపోతే ఒక యాక్ట్రెస్కి సపరేట్ డ్రీమ్ జానర్ అనేది ఉంటుంది. సో వాట్స్ యువర్? ఐ వాంట్ టు అన్నీ చేయాలని ఉంది నాకు. చేయాలని అనడం కంటే ఒకటి చేయాలనిపిస్తుంది. ఏది చేయాలని లేదని అడగండి, నేను చెప్తాను. నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా భయం. అయితే అందులో చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందులో చేయాలని. నిజంగా భయం కాబట్టి చూద్దాం. సో నెక్స్ట్ కూడా థియేటర్ ట్రిప్స్ వేస్తున్నారు అంటున్నారు. సో మీ రెస్పాన్స్ గురించి ఒకవేళ ఆడియన్స్ అందరూ బాగా ఇష్టపడి మీ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే నెక్స్ట్ అని కాదు, పాస్ట్లో కూడా జరిగింది. ఇప్పుడు దాకైతే అసలు ఆ రెస్పాన్స్ సో మచ్ లవ్. ఆడియన్స్ వచ్చి చాలా బాగా చేశారు అని అవునవును. మనకి తెలియని వాళ్ళు వచ్చి మనం చేసిన పనికి అప్రిషియేట్ చేస్తే యూ ఫీల్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ కదా. సో అలా అనిపించింది. అండ్ ఇప్పుడు మేము ట్రిప్లు వేస్తామన్నమాట ఒక్కొక్క థియేటర్కి ఎలా ఉంది అని. మల్టీప్లెక్స్ టు మాస్ థియేటర్. ఎస్. సో ఫైనల్లీ మాస్ అన్ని కవర్ చేయాలి అండ్ ఈగర్లీ వెయిటింగ్. సో ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ అంబాజీపేట అంటే ఏం చెప్తారు? అంబాజీపేట మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. వెరీ స్పెషల్ ఫిలిం. మీ ఫేవరెట్ ఫిలిం అవబోతుంది. ఫేవరెట్ హీరోయిన్ కూడా అవబోతుంది హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ.